హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. పెన్షనర్లు కనీసం పెన్షన్ 9,000 ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి అంజిబాబు డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ అండ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళ బుధవారాల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాకు మద్దతుగా మంగళవారం నగరంలోని ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బిఎస్ఎన్ఎల్ అసోసియేషన్ నాయకుడు యాకోబ్ అధ్యక్షత వహించగా అంజిబాబు మాట్లాడుతూ పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అందరికీ వర్తింపజేయాలని, రైల్వే ఛార్జీలతో రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సామాజిక పెన్షన్ 3,000 ఇస్తున్నారని 20 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తూ జమ చేసిన పిఎఫ్ వేల కోట్ల రూపాయల ప్రభుత్వం దగ్గర ఉన్న పెన్షన్ పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. నగరంలో బిఎస్ఎన్ఎల్, పేపర్ మిల్, గ్లాస్ ఫ్యాక్టరీ, డైరీ, బిర్లా కంపెనీ తదితర సంస్థలలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన వారికి కేవలం 1,000 రూపాయల లోపు పెన్షన్ వస్తుందన్నారు. ప్రస్తుతం వచ్చే పెన్షన్ వైద్య ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశంలో పెన్షనర్లకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె సుధాకరప్ప, బిఎస్ఎన్ఎల్ నాయకులు మహేశ్వరరావు, నాయకులు జె శంకర్రావు, మోహన్ రామన్న, చంద్రశేఖర్ రెడ్డి, మురళీమోహన్ రావు పాల్గొన్నారు. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పి పెన్షన్లు అయితే డిమాండ్ చేస్తున్నారండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.